హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే బ్రెడ్ హల్వా అనమాట. రంజాన్ మాసంగా ఏదైనా స్పెషల్గా చేయమని అయితే ఒక సిస్టర్ అయితే రిక్వెస్టింగ్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే కామెంట్ చేశారు. ఆ సిస్టర్ కోసం అయితే రంజాన్ స్పెషల్గా అయితే బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద అయితే ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా గీ అయితే యాడ్ చేసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మంచిగా అయితే ఎర్రగా వేయించుకొని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా రెండింటిని అయితే ఇలా వేయించుకొని అయితే పక్కన తీసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు వైట్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇదే అవైలబిలిటీ ఉంది కాబట్టి దీన్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే మంచిగా బ్రెడ్ని అయితే ఇలా 4 పక్కలు అయితే ఈక్వల్గా వచ్చేంత లాగైతే మంచిగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టాలనండి. చాలా హైగా ఉండాలన్నమాట, లేదు అంటే ఆయిల్ చాలా పీల్ చేస్తుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్లు ఉంటాయి కదా, వీటిని అయితే మంచిగా అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవడమే. ఈ విధంగానే మిగతా అన్నిటిని కూడా వేసుకొని ఇంకా అన్నిటిని కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి అయితే ఒక 2 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇది మసిలేటప్పుడు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, వాటిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. 1 by 1 యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ వాటర్ మొత్తం కూడా బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అందులోనే మన స్వీట్నెస్కి తగ్గట్టు అయితే షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 కప్ దాకా అయితే షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ మిల్క్ బ్రెడ్ కానీ యూజ్ చేస్తే మాత్రం అది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా అయితే షుగర్ని అయితే తక్కువ చేసి వేసేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు దాకా అయితే పాలను యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న పాలని కూడా అబ్జర్వ్ చేసేలాగైతే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో అయితే ఇలాచీని అయితే ఇలా దంచి వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఇంకా కిస్మిస్, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ గీతో పాటే యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి, మొత్తం కలిపేసుకున్నాము అని అంటే మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని డబుల్ కా మీఠా అని కూడా అంటారు కదా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఒక సిస్టర్ అయితే రంజాన్కి అయితే ఏదో ఒక స్పెషల్గా అయితే చేయమని అయితే పదే కామెంట్ చేశారండి. 1-2 సార్లు అయితే కామెంట్ చేశారు. ఇది రంజాన్ స్పెషల్ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా వచ్చింది అన్నది చెప్పేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.